హలో డియర్ ఆస్పిరెంట్స్, ఇది ప్రీవియస్ క్వశ్చన్ అండి. చూడండి ఫ్రెండ్స్, ద యావరేజ్ ఆఫ్ 9 కాన్సిక్యూటివ్ ఆడ్ నంబర్స్ ఈజ్ 125. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ అండ్ లాస్ట్? అంటే దీని అర్థం ఏంటంటే 9 వరుస బేసి సంఖ్యల మధ్య సగటు వచ్చేసరికి 125 అంట. అయితే మొదటి మరియు చివరి సంఖ్యల మధ్య వ్యత్యాసం ఎంత అని అడుగుతున్నారు. డియర్ గైస్, దీనికి వచ్చేసరికి బెస్ట్ మెథడ్ ఏంటంటే ఏదైతే యావరేజో అది మధ్యలో పెట్టండి. మనకేమవుతుందంటే కనుక ప్రిసీడింగ్ నెంబర్లో 2 2 2 తగ్గుతుందండి, ఫాలోడ్ నెంబర్లో 2 2 2 పెరుగుతుందండి. ఎందుకంటే కనుక ఆడ్ నెంబర్ సిరీస్లో మనకి ఇలా అవుతుందండి. సో దీనికి ముందు వచ్చేసరికి 123 అండి, దీని తర్వాత వచ్చేసరికి 127 అండి. సో ఇక్కడ వచ్చేసరికి 121 అండి, దాని ముందు 119 అండి, దాని ముందు 117 అండి. రైట్ అండి. అట్లాగే ఫాలోడ్ నెంబర్ ఏమవుతుందంటే కనుక మనకి ఇలా 2 2 పెరుగుతూ ఉంటుందండి. ఎడం పక్క పోయేసరికి 2 2 తగ్గుతూ ఉంటుందండి. సో ఇక్కడ చూసుకుంటే డిఫరెన్స్ అడిగాడు. దేని మధ్య డిఫరెన్స్ అంటే ఫస్ట్ అండ్ లాస్ట్. ఫస్ట్ ఏంటంటే 117 అండి, లాస్ట్ ఏంటంటే 133 అండి. సో ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏమవుతుందంటే 16 అవుతుందండి. ఆప్షన్ 4 అండి. దానికన్నా బెస్ట్ మెథడ్ కావాలంటే కనుక ఒక్కసారి గమనించండి ఫ్రెండ్స్, ఏదైతే యావరేజ్ అని మెన్షన్ చేశారో అదే యావరేజ్గా తీసుకోవాలండి. ఎప్పుడు ఇలా తీసుకోవాలంటే 3 కాన్సిక్యూటివ్, 5 కాన్సిక్యూటివ్, 7 కాన్సిక్యూటివ్, 9, 11, 13, 15, so on, 99, so on, 999 అనేటప్పుడు ఆడ్ కాన్సిక్యూటివ్ అనేటప్పుడు అదే యావరేజ్ అవుతుందండి. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఎడం వైపు 4 నెంబర్లు తగ్గుతాయి కాబట్టి 4 రెళ్ళు 8 మైనస్ చేయాలి, కుడివైపు 4 రెళ్ళు 8 ప్లస్ చేయాలండి. సో ఇక్కడ చూసుకుంటే కనుక -8కి +8కి డిఫరెన్స్ ఎంత అంటే 16 అండి. మన ఆన్సర్ ఆల్రెడీ వచ్చేసిందండి. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ 9 నెంబర్స్ అనేటప్పుడు ఏంటంటే x+3, x+5, x+7, x+9 ఇలా మనం చూసుకుంటే కనుక డియర్ గైస్ ఇక్కడ ఏమవుతుందంటే అలా 9 నెంబర్స్ రాసుకుంటామండి. ఏం నెంబర్స్ రాసుకుంటామండి? ఇక్కడ 9 నెంబర్స్ రాసుకుంటామండి. ఎందుకంటే కాన్సిక్యూటివ్ యావరేజ్ అన్నాడు కాబట్టి సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ అండి. 1 2 3 4 5 6. సో x+13 అండి, ఆ తర్వాత వచ్చేసరికి x+15 అండి, ఆ తర్వాత వచ్చేసరికి x+17 అండి. ఇది ఒక మెథడ్ అండి. దానికి బిఫోర్గా ఏంటంటే ఇంకో షార్ట్ కట్ ఏంటంటే డియర్ గైస్ ఇక్కడ చూసుకుంటే కనుక చూడండి ఫ్రెండ్స్, మనకి బై 9 రాసుకొని ఏం చేస్తామంటే 125 రాస్తామండి. అట్లా కాదు అనుకుంటే కనుక ఇంకో మెథడ్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ సో x ముందు తీసుకొని x-2, x-4, x-6, x-8 అండి. ఇవన్నిటి మధ్య ప్లస్ ఉంటుందండి. సో x+2 అట్లాగే x+4 అలాగే x+6 అట్లాగే x+8 అనేది తీసుకుంటామండి. సో యావరేజ్ అంటే ఏంటంటే సమ్ ఆఫ్ క్వాంటిటీస్ బై నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ కాబట్టి బై 9 = 125 రాస్తామండి. సో ఇదంతా కూడా ఏమవుతుందంటే కనుక మనకి క్యాన్సిలేషన్ అవుతాయండి టర్మ్స్ అన్ని కూడా. సో దేర్ఫోర్ 9x/9 = 125 అయితే x వాల్యూ మనకి 125 అయిందండి.